హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. సో గాయ్స్, మీరు ఈ వ్లాగ్లో చూడబోయేది ఏంటి అంటే మెయిన్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ అయితే దర్శనం చేసుకొని వచ్చేసాము. అది లాస్ట్ వీడియోలో ఉంది. మీరు ఏమైనా మిస్ అయ్యింటే ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియో చూడండి, లేకుంటే మీకు ఏం అర్థం కాదనమాట. రైట్ నో మనం గంగా హారతి అండ్ ఘాట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో గైస్ స్టే ట్యూన్డ్. ఇప్పుడు రైట్ నా మనం గంగా హారతి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. సో ఇంకా టైం ఉందన్నమాట. గంగా హారతి 7కి అలా స్టార్ట్ అవుతుంది. బట్ బిఫోర్ ఇట్ టైం ఉంది కదా అని చెప్పి మేము మళ్ళీ ఘాట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. చాలా ఘాట్స్ ఉంటాయి, లైక్ 100 అబౌవ్ ఉంటాయి. బట్ మనం అన్ని చూడాలి అంటే 3.5 hours 3 hours అలా టైం పడుతుంది. దానికి ఎందుకు అని చెప్పి మెయిన్ ఘాట్స్ అన్ని చూసుకొని రావడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము అరౌండ్ ఒక 45 minutes అలాగా అన్ని ఘాట్స్ అన్ని చూసామన్నమాట. ఇంకా టైం కూడా అయిపోయింది, మీరే చూస్తున్నారు కదా, చీకటి వచ్చేస్తుంది. మళ్ళీ మనము మెయిన్ గంగా హారతి చూడాలి అనుకుంటే స్టార్టింగ్ ఫ్రంట్లో ఉంటేనే మనకి మంచిగా కనిపిస్తాయి. కాబట్టి మనం బిఫోరే వెళ్ళి అక్కడ వెయిట్ చేయడం బెటర్ అని చెప్పి స్టార్ట్ అయిపోయాం అన్నమాట రిటర్న్. సో మేమైతే పర్సనల్ బోట్ అనేది చూస్ చేసుకున్నాము. అండ్ పర్సనల్ ఉంటుంది, లైక్ అందరూ ఎత్తుతారు కదా, కామన్ బోట్స్ కూడా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ఫేర్ అనమాట. వాళ్ళైతే మాకు పర్సనల్ బోట్ చెప్పింది అరౌండ్ 8,000 అలా చెప్పారు. ఇంకా బార్గెన్ చేస్తూ ఫైనల్గా వాళ్ళు 4,000కి వచ్చారు. సో అలా మీరు స్టార్టింగ్ వాళ్ళు చెప్పిందే మనము పే చేయాల్సిన అవసరం లేదు. బార్గెన్ చేసే స్కిల్స్ ఉంటే మీరు ఎంత కావాలంటే అంత చేయొచ్చు. మాకైతే ఇంక లాస్ట్ అంతవరకే మా వల్ల కాలేదన్నమాట. అండ్ గైస్ కామన్గా ఎక్కే బోట్స్ కూడా ఉంటాయి, బట్ దాని ఛార్జెస్ అవన్నీ మాకు ఐడియా లేదనమాట. ఇలా తీసుకుంటే మనకు కొంచెం ప్రైవసీ ఉంటుంది, మనం గంగా హారతి అవన్నీ మంచిగా చూడొచ్చు అని చెప్పి మేము అలా ప్రిఫర్ చేసాము. గైస్ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేశారు అంటే మెయిన్ అన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ మీరు మిస్ అవుతారు. సో ఇంకా గంగా హారతి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ నరేంద్ర మోడీ గారి గురించి ఇవన్నీ ఏవో పెట్టినారనమాట, లైటింగ్ సెట్టింగ్స్ అలాంటివన్నీ. ఇంకా దీంట్లో మేము చూసింది ఏంటి అంటే ఆ రోజు లక్కీలీ డ్రోన్ షో పెట్టినారనమాట. బికాజ్ మేము వెళ్ళాం కానీ 7కే స్టార్ట్ చేయలేదు గంగా హారతి అనేది, 7:30కి అలా స్టార్ట్ చేశారు. రీజన్ మేము కూడా మాకు తెలియదు. మేము వెయిట్ చేస్తూ ఉంటే ఫైనల్గా ఉత్తరప్రదేశ్ సీఎం కోసం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారంట. సో ఆయన రాగానే ఇంకా గంగా హారతి అనేది స్టార్ట్ చేశారు. అంతవరకు మేము కూడా అన్ని చూస్తూ ఉన్నాము. మాకు కూడా అర్థం కాలేదు ఎందుకు ఇంత టైం పడుతుంది, ఇంకా స్టార్ట్ చేయలేదు, లేట్ అయిపోతుంది కదా అని చెప్పి. సో రీజన్ అయితే అది, వాళ్ళు రాగానే స్టార్ట్ చేసేసారనమాట గంగా హారతి అనేది. ग्रामदेवताभ्यो नमः स्थानदेवताभ्यो नमः
उतारो इधर से उतारो सबको। माननीय प्रदेश अध्यक्ष भाजपा श्री भूपेंद्र चौधरी जी, आपका के साथ मैं हार्दिक स्वागत करती हूँ। दोस्तों, ड्रोन शो कुछ देर में स्टार्ट होने वाला है। आप सबसे निवेदन है कि आप लोग अपने स्थानों पे आज
సో గాయ్స్ చూసారు కదా, చాలా మంచిగా జరిగిందనమాట. మాకైతే ఏదో తెలియని పాజిటివ్ వైబ్స్ అండ్ ఒక ప్రశాంతంగా అనిపించింది ఈ గంగా హారతి అండ్ ఇవన్నీ చూసాక నాకైతే. అండ్ ఈ వీడియోలో స్పెషల్గా డ్రోన్ షో అనమాట. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు డ్రోన్ షో ఉంటుంది అని చెప్పి. సో వాళ్ళు సీఎం రావడం వల్ల అట్లా డ్రోన్ షో లాంటివన్నీ స్పెషల్గా పెట్టున్నారు. సో అవంతా కూడా నేను మ్యాక్స్ షూట్ చేసి మీకు కూడా చూపించాను. ఇంతటితో అయితే ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను గాయస్. మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. వన్స్ అగైన్ చెప్తున్నాను, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఆ తర్వాత అక్కడే ఉడిపి ఉంది కదా, ఆల్రెడీ చూపించాను. సో అక్కడ డిన్నర్ చేసేసాం అనమాట. లైట్గా టిఫిన్ తిన్నాము. ఇంక ఇదే అనమాట మెయిన్ రోడ్ కాశీలో. లైక్ మనకి స్ట్రీట్ షాపింగ్ అలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి రీజనబుల్ ప్రైజెస్లో. బట్ మేము వెళ్ళేక్కడికి ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఇంకా ఫుల్ అలసిపోయినాం కదా డే అంతా తిరిగి అని చెప్పి మాకు ఎక్స్ప్లోర్ చేసే ఓపిక లేదు, దానికి మించి ఇంట్రెస్ట్ కూడా లేదు. బట్ మీకు హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను. చాలా రీజనబుల్గా ఉంటాయి ప్రైస్ అన్నీ కూడా. లైక్ 100 నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుంటా. అక్కడ చెప్తూ ఉన్నారు, అనౌన్స్ చేస్తూ ఉన్నారు, అది విని చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము బెంగళూరుకి ఫ్లైట్ అయితే ఎక్కేసి ఉన్నాము. సో అగైన్ బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి కార్లో తిరుపతికి వెళ్ళడం అనమాట. ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను గైస్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది పక్కా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.